ఎవరివైనా డాక్టర్ నరేష్ మామిడి జనరల్ స్పెషల్ వెల్ హాస్పిటల్ శ్రీపేట్. ఇప్పుడు మనము పెద్దవాళ్ళ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాము. సాధారణంగా మనము చిన్నపిల్లలు వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో సాధారణంగా మనకి ఓరల్ పోలియో వ్యాక్సిన్ కానీ లేదా బీసీజీ వ్యాక్సినేషన్ కానీ డీపీటీ వ్యాక్సిన్స్ కానీ సో ఇలాంటి వ్యాక్సిన్స్ అనేవి మనకి పుట్టిన పిల్లలకి వ్యాక్సిన్స్ ఇవ్వడము సో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాగనే పెద్దవాళ్ళు కూడా కొన్ని రకాల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా సివియర్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోవచ్చు. సో ఫస్ట్ వ్యాక్సిన్ అంటే ఏంటి, వ్యాక్సిన్ ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకుంటే వ్యాక్సిన్ అనేది చాలా రకాల ఇన్ఫెక్షన్స్ నుండి రాకుండా ముందే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వన్స్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అలాగనే కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా ఇది రక్షించబడుతూ ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్స్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్. సో మనం రీసెంట్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కోవిడ్కి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చాలామందిని కోల్పోవడం జరిగింది. అలాంటి టైంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ రావడం, కోవిడ్ యొక్క ఎఫెక్ట్ తగ్గడం వల్ల మనము చాలా వరకు రక్షించుకోగలిగాం. కాబట్టి వ్యాక్సిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగనే రీసెంట్గా మనం న్యూస్లో వింటున్నాము, రష్యాలో కొలోరెక్టల్ క్యాన్సర్ కోసమని ఎంటరోమిక్స్ అనే ఒక వ్యాక్సిన్ తయారు చేయబడింది. ఇది కొలోరెక్టల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఇది ఎఫెక్టివ్గా ఉన్నది అనుకుంటే మనకి మెడిసిన్లో ఒక రెవల్యూషన్ లాగా పనిచేస్తుంది. అంటే చాలా రకాల క్యాన్సర్స్కి వ్యాక్సిన్ తయారు చేయడం అనేది దీని ద్వారా చేయవచ్చు. సో కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకు సివియర్ ఇన్ఫెక్షన్లే కాకుండా క్యాన్సర్స్ కూడా రక్షించగలుగుతాం. అలాంటి కొన్ని పెద్దవాళ్ళు తీసుకున్న వ్యాక్సిన్ గురించి తెలిసి న్యూమోకోకల్ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కలరా వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్, డీపీటీ వ్యాక్సిన్, ఎంఎంఆర్ వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్స్ వల్ల మనకి చాలా రకాలైన సివియర్ ఇన్ఫెక్షన్ రక్షణ అలాగే మన ప్రాణాలు కూడా రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి వ్యాక్సిన్స్ అనేది ఇంపార్టెంట్. దీనిలో మనము కొన్ని వ్యాక్సిన్స్ అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది మనము చాలా వరకు అంటే పెద్దవాళ్ళు అబవ్ 50 years తీసుకోవడం, అలాగే 19 to 49 years వాళ్ళు ఏదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు క్యాన్సర్స్ కానీ ఇమ్యూనోసప్రెషన్ కానీ హెచ్ఐవి ఉన్న వాళ్ళు కానీ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇమ్యూనోసప్రెషన్ కావడం వల్ల కానీ లేదా ప్రెగ్నెన్సీ టైంలో కానీ చాలామందికి అంటే సిఓపిడి అని చిన్న పెద్దవాళ్ళు అబవ్ 50 years సిఓపిడి, బ్రాంకైటిస్ అండ్ బ్రాంకిల్ ఆస్మా. సో ఇలాంటి పేషెంట్లో మనం న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ఈ సివియర్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోబడతాం. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది PPSV23 అని లేదా PCV13, PCV20 అని వ్యాక్సిన్స్ ఉంటాయి. సో మనము ఈ వ్యాక్సిన్స్ని అంటే PPSV23ని ఎవ్రీ 5 yearsకి తీసుకుంటాం. అలాగే PCV13 అండ్ PPSV23 1 year గ్యాప్లో తీసుకుంటే మనము ఈ ఇన్ఫెక్షన్ చాలా వరకు ప్రొటెక్ట్గా ఉంటుంది. అలాగే ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనకి ఎక్కువ వింటర్ సీజన్లో మనకి ఎక్కువ ఫ్లూ వస్తుంది. ఈ ఫ్లూ అనేది ఫ్లూ వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. సో కొంతమంది ఇమ్యూనోసప్రెషన్ ఉండడం వల్ల ఈజీగా ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంటుంది. సాధారణంగా ఇది డిసెంబర్, జనవరి నెలలో వింటర్ ఎక్కువ ఉన్న టైంలో వస్తుంది. కాబట్టి మనము ఈ అక్టోబర్, డిసెంబర్ నెలలో ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి తీసుకోవడం వల్ల మనం ఈ ఫ్లూ నుండి కూడా రక్షించుకోగలుగుతాం. అలాగనే కలరా వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్స్, డీపీటీ అలానే రేబీస్ వ్యాక్సిన్ ఎక్కువ ఐడిస్ ఉన్న ప్రాంతంలో లేదా ఎండమిక్ ఉన్న ప్రాంతంలో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా వాటి నుండి మనము రక్షించగలుగుతాం. అలాగనే హ్యూమన్ పాపులోమా వైరస్ వ్యాక్సిన్ అంటే HPV వ్యాక్సిన్ ఇది 9 years నుండి 26 years ఉన్న ఫీమేల్స్లో అంటే 9 to 14 years వాళ్ళకి 2 dosesగా అంటే 6 months గ్యాప్తో తీసుకోవడం. అలాగనే 15 years to 26 వాళ్ళకి 3 doses అంటే 6 months గ్యాప్తో తీసుకోవడం వల్ల మనము భయంకరమైన సర్వైకల్ క్యాన్సర్ అలాగనే నోట్ క్యాన్సర్స్ కూడా మనకి ఈ వ్యాక్సిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఎవరైనా వ్యాక్సిన్స్ అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తెలుసుకొని అలాగనే దగ్గర ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకుంటే మనం చాలా సివియర్ ఇన్ఫెక్షన్ నుండి మనకి సేవ్ చేయబడతాం. క్రానిక్ ఇన్ఫెక్షన్ వాళ్ళు కానీ లేదా కీమో రేడియేషన్ తీసుకున్న వాళ్ళు కానీ లేదంటే డయాలసిస్ పేషెంట్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, సిఓపిడి పేషెంట్స్ కానీ, బ్రాంకైటిస్ పేషెంట్స్ కానీ ఇలాంటి పేషెంట్స్లో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని ఫ్లూ వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొన్ని సివియర్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించగలుగుతాం. కాబట్టి ఈ వివరాలు తెలుసుకొని దగ్గర హాస్పిటల్స్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాల్సింది. స్టే సేఫ్. Thank you.